బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైసింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన విజయవంతంగా కొనసాగిస్తుంది. మూడో రోజు టూర్లో భాగంగా ఈ రోజు పలు కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భారత రాయబార కార్యాలయంలో భేటీ అయి కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. అందులో ప్రముఖ సంస్థలైన టొయోటా, తోషిబా, ఏసిస్, ఎన్టీటీ కంపెనీల సీఈఓలు కూడా ఉంటారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి టోక్యోలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం టోక్యో ప్రభుత్వ ప్రతినిధులతో సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైసింగ్ ప్రతినిధి బృందం భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కాగా నిన్న జపాన్కు చెందిన మారుబిని కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది. దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో మారుబిని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో సుమారు 30,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైసింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన విజయవంతంగా కొనసాగిస్తుంది. మూడో రోజు టూర్లో భాగంగా ఈ రోజు పలు కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భారత రాయబార కార్యాలయంలో భేటీ అయి కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్. స్వప్న, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన పలు సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతో భేటీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టేందుకు జపాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ప్రతినిధులతో వరుస భేటీలు, అదేవిధంగా టొయోటా, తోషిబా, ఐసిస్, ఎన్జిటి తదితర కంపెనీలతో వేరువేరుగా సమావేశాలు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జపాన్ ఓవర్సీస్ కార్పొరేషన్ ప్రతినిధులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. టోక్యోలో ఈరోజు మూడో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. అయితే గాంధీ విగ్రహానికి ఆయన పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అయితే ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడిలో ధ్యేయంగా ఇవాళ ఆయన 3 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జపాన్లో పలు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. అయితే టోక్యో మెట్రోతో పాటు 9 లైన్లతో అత్యాధునికంగా టోక్యోలో మెట్రో లైన్లు 9 లైన్లతో అత్యధికంగా నిర్మించారు. దీంతో దాని కార్యాచరణ కావచ్చు, సాంకేతిక వినియోగాన్ని తెలంగాణ బృందం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బృందం పూర్తిగా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ స్థానిక ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ ప్రయాణికులు కూడా అత్యంత సౌకర్యవంతమైన సేవలు అందిస్తున్న విధానాలని పూర్తిగా రేవంత్ రెడ్డి బృందం అధ్యయనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో మెట్రో 2వ దశ విస్తరణ పనులకు సంబంధించి ప్రణాళికలు కూడా రూపొందించే క్రమంలో ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అధ్యయనం చేసే క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో టోక్యో మెట్రోను పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే హైదరాబాద్లో 2వ దశ మెట్రో పనులకు ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించిన పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం 5 మార్గాల్లో మెట్రో విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో జపాన్లోని మెట్రో లైన్ 9 టోక్యో మెట్రో లైన్లకు సంబంధించి మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలించి ఏ విధంగా ఏ టెక్నాలజీతో ఆ మెట్రో లైన్లు ఏర్పాటు చేశారన్న విషయంపై కూడా రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ప్రతినిధులతో అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇవాళ టోక్యో గవర్నర్తో మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ పారిశ్రామికవేత్తలతో కూడా ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఆయన వాళ్ళతో చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటి వరకు 1000 కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. దీని ద్వారా దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రావడం, 35,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 1000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చే విధంగా జపాన్ ఇండస్ట్రీస్లతో ఒప్పందాలు జరిగినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. స్వప్న. అయితే ఆసిఫ్ చూసుకున్నట్లయితే ఇప్పటికే మారుబిని అనే కంపెనీ హైదరాబాద్లో రాబోయే ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1000 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తుంది. అయితే మరి ఈ పర్యటనలో భాగంగా ఇంకా ఏ పెట్టుబడులు ఏ కంపెనీలు హైదరాబాద్ కావచ్చు అయితే తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎంత మేర ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదేవిధంగా రేవంత్ రెడ్డి గాంధీ విగ్రహానికి కూడా నివాళులు అర్పించనున్నట్టు తెలుస్తుంది. అది ఎప్పుడు, ఏ సమయం?
ప్రధానంగా ఇప్పటికే జపాన్ టోక్యోలో 3వ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జపాన్లోని టోక్యోలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించ సీఎం మరి కాసేపట్లో అక్కడ నివాళులు అర్పించబోతున్నారు. అదేవిధంగా టోక్యో గవర్నర్తో కూడా ఆయన మర్యాదపూర్వకంగా సమావేశం కాబోతున్నారు. అయితే ఫ్యూచర్ సిటీలో భాగంగా ఎక్కడైతే తెలంగాణ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తారో ఫ్యూచర్ సిటీకి సంబంధించి అక్కడ కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు ఇండస్ట్రీస్తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చే విధంగా ఇప్పటికే జపాన్లోని ఇండస్ట్రీస్ ప్రతినిధులతో ఆయన సమావేశమై ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి భారీ పెట్టుబడి లక్ష్యంగా జపాన్ సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటన చేస్తున్నట్టు తెలుస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.